హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా పీఆర్సీ నివేదిక సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అభ్యర్థుల మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక, దాని అమలుపై చర్చ తీవ్రంగా సాగుతోంది. చివరి పీఆర్సీ 2020లో అమలు చేయబడింది. వాస్తవానికి అది 2018 పీఆర్సీ. ఈ ఆలస్యం ఈ ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత పరిస్థితి జీతభత్యాలు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ నివేదిక ప్రకారంగా మాస్టర్ స్కేల్స్ 19,000 కనీస ప్రాథమిక వేతనం మినిమమ్ బేసిక్ పే నుండి మొదలై అంటే మినిమమ్ రూ. 19,000 నుంచి మొదలయ్యి గరిష్టంగా 1,62,000 వరకు గరిష్ట వేతనం ఉన్నాయి. దీని ప్రకారంగా ఒక్కొక్క ఉద్యోగికి మనం చూసుకున్నట్లయితే కనీస ప్రాథమిక వేతనం 19,000గా మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఈ వేతనాలు చాలా చాలా తక్కువగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఉదాహరణకు 2026లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ అంటే ఎయిత్ పే కమిషన్ అయితే అమలు చేయబోతోందనమాట. సో, ఈ సందర్భంగా ఈ ఎయిత్ పే కమిషన్ సందర్భంగా చూసుకున్నట్లయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.8 నుంచి 3 వరకు ఉండవచ్చని అంచనా. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ పే 50,000 పైనే ఉండవచ్చు అని అంచనా. అంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే కేంద్ర ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగి అంటే ఎంట్రీ లెవెల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి రూ. 50,000 కనీస వేతనం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏపీ, తెలంగాణలో మాత్రము రూ. 19,000 స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందన్నమాట సాలరీ. ఈ భారీ వ్యత్యాసం రాష్ట్ర ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతోంది. హెచ్ఆర్ఏ సమస్య. గత పీఆర్సీ అమల్లో హౌస్ రెంటల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ స్లాబ్‌లను తగ్గించడం ఉద్యోగులకు మరో పెద్ద నష్టం. హైదరాబాద్ వంటి నగరాలలో గతంలో 30% హెచ్ఆర్ఏ ఉండేది. ఇప్పుడు అది 24%కి తగ్గించబడింది. ఇది ఉద్యోగుల నికర వేతనాన్ని గణనీయంగా తగ్గించింది. ముఖ్యంగా అధిక జీవన వ్యయంతో కూడినటువంటి నగరాల్లో నివసించే వారికి ఇది మరింత భారంగా మారింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఉద్యోగ సంఘాలు కనీసం 50% ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కనీసం 30% నుండి 40% ఫిట్‌మెంట్ ఇచ్చినా కొంతవరకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. 30% ఫిట్‌మెంట్ ఇస్తే కనీస ప్రాథమిక వేతనం అనేది 29,000 నుంచి 30,000కు పెరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ కనీస వేతనంతో పోలిస్తే ఇప్పటికీ తక్కువే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగుపడుతుంది. మరి పీఆర్సీ అమల్లో జాప్యం, పర్యవసానాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2023 పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వం ఇచ్చే జీవోలో 2025 పీఆర్సీ పేరిట రాయవచ్చని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల 2023 నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది అని వారి భయం. ఈ 2 ఏండ్ల కాలానికి సంబంధించిన ప్రయోజనాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో మరి వేచి చూడాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికైనా ప్రభుత్వం పీఆర్సీని సమీక్షించి ఫిట్‌మెంట్ ప్రకటన చేసి 2026 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. లేని పక్షంలో రాష్ట్ర ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో వేతన అంతరం మరింత పెరుగుతుంది. అంటే వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగులకు వారి సంక్షేమానికి అంత మంచిది.